హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఫామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు బయో బూస్టర్ని ఎందుకు వాడతారు, ఎలా వాడాలి, అసలు దేనికి వాడాలి దీన్ని అని మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీన్ని బయో బూస్టర్ పట్టుకుని మీకోసం వచ్చాను. చూడండి, దీన్ని ఎందుకు వాడతారంటే మనకి తెగుళ్ళు గట్రా రాకుండా బాయిలర్ కోళ్ళ అని మన బాయిలర్ ఫార్మ్స్ ఉంటాయి కదా, బాయిలర్ ఫార్మ్స్ అని నాటుకోళ్ళ ఫార్మ్స్ అని నాకు మళ్ళీ ఎవరైనా సరే మీరు ఫామ్లు వాడే ప్రతి ఒక్కరికి బయో బూస్టర్ గురించి తెలిసి తెలియని వాళ్ళకి నేను చెప్పడం కోసం ఈ వీడియో తీసుకొచ్చాను. మీకు యూజ్ అవ్వచ్చు, మీకు యూజ్ అవ్వకపోతే ఎవరికి యూజ్ అయిద్దో మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి షేర్ చేస్తాం మటుకు మర్చిపోమాకండి. బయో బూస్టర్ దీన్ని ఎందుకు వాడతాను, తెగుళ్ళు గట్రా రాకుండా మన ఫామ్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచడానికి ఉన్నా లేకపోయినా సరే బయో బూస్టర్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి తెగుళ్ళు వైరస్లు మన దగ్గరికి రావు. దీన్ని అందుకనే వాడతారు. మీరు బయో బూస్టర్ కంపల్సరీగా ప్రతి ఫామ్లో కూడా ఉండాల్సిన వస్తువు ఇది. మీరు కంపల్సరీగా బయో బూస్టర్ అనేది యూజ్ చేయడం చాలా మంచిది, యూజ్ చేయండి, చాలా మంచిది బయో బూస్టర్. దీన్ని ఎలా యూజ్ చేయాలంటూ మీరు బయో బూస్టర్ నేను బయోలో ప్రోడక్ట్ లింక్ ఉంటుంది, మీరు చూసి తీసుకోవచ్చు. మీకు మామూలుగా పుంజులు ఉన్న పెద్ద ఇప్పుడు సంక్రాంతి కదా, సంక్రాంతి సీజన్లో ఇప్పుడు నా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా ఫ్రెండ్ 42 పుంజులు పందానికి వేసే పుంజులు అమ్ముకుందాం ఈ నెలలో అనుకునే వ్యక్తి ఆ పుంజులన్నీ చనిపోయినాయి. ఎందుకంటే వైరస్ వల్ల. ఆడు చేసిన తప్పు మీరు ఎవరు చేయకూడదంటే ఆడు ఫామ్లో ఇది చేయకపోవడం వల్ల చనిపోయినాయి. చాలా మటుకి మొత్తం క్లోజ్ అయిపోయినాయి. మీరు అలా చేయకూడదని ఈ బయో బూస్టర్ వాడాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఇన్స్పిరేషన్గా వీడియో తీసుకొచ్చాను. మీరు ఎలా వాడాలి, దీన్ని వాటర్కి ఎంత వాడాలి ఏంటో ప్రతిదీ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది. మీరు నా బయోలో యూట్యూబ్ లింక్ ఉంది, మీరు దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. మొత్తం ఫుల్ క్లారిటీగా వీడియో ఉంటుంది, ఎలా వాడచ్చు ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి ప్రతిదీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇది ఇన్స్టాలో మన 60 సెకండ్స్ వీడియో కాబట్టి మీకు రాదు, దాంట్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వీడియో వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్లు, ఎలాంటి డౌట్లు ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.